నా పోర్ట్ఫోలియోలో తప్పు జరిగింది అంటే దానికి కారణం నేనే అని అమాయక ప్రజలు అనుకుంటారు. అన్ని పేపర్స్లను ఒకే హెడ్లైన్. బోగస్ కాలేజీలు, కాలేజ్ స్కాలర్షిప్స్ అన్నీ పోయాయి. డబ్బంతా ఎవరు కొట్టేశారు? అంతా నేనే దోచేశాను అని చెప్పాను. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు అని అడగడానికి వచ్చారా? అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు. అందువల్ల ఈ బాధ్యతని నేనే తీసుకుంటాను. ఏయ్! చూడరా, చూడు, కష్టపడే అమాయకుల్ని ఒక్కసారి చూడరా. బ్రదర్స్, నేను మీకోసం పోరాడుతున్నాను. ఎస్, మీరందరూ యూత్, ఈ దేశానికి వెన్నుముకలు. మీ జీవితాన్ని పాడు చేస్తే ఈ దేశం బాగుపడుతుందా? బాగుపడదు. చదువుకునే విద్యార్థుల్ని గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అలా చేయనందువల్లే కదా యూత్ అందరూ విప్లవానికి వచ్చారు. ఆ శరీరంలో ఒక్క బొట్టు రక్తం ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రతి యువకుడికి అన్యాయం జరగకుండా నేను కాపాడతాను. బట్ బ్రదర్స్, ఈరోజు ఈ పరిస్థితి చూసి మీరందరూ మంచివాళ్ళు నేను చెప్పాలనుకున్నప్పుడు మీలో నలుగురు డ్రగ్ డీలింగ్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. సార్, మవ్వడాలంటోడు కా సార్. చాలు, నువ్వొక్కడివి చెప్పావు కదా, అదే చాలు. మా యువకులు మంచివాళ్ళు, ఎప్పుడు అబద్ధం చెప్పరని నాకు బాగా తెలుసు. హలో కమిషనర్, అరెస్ట్ చేశారు కదా 4 పిల్లలు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నా తమ్ముడు లాంటి వాళ్ళు. రిలీజ్ చేయండి. ఏమిటి, షూరిటీనా? హరికృష్ణ, జీకే హరికృష్ణ పోర్ట్ఫోలియో ఏ షూరిటీ. నా పేరే షూరిటీగా పెట్టుకోండి. చాలా, లేక నేనే రావాలా? గుడ్, రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ. రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్ రండి, ఇదే మన పోరాటానికి కలిగిన మొదటి విజయం అని, జరిగిన అన్యాయానికి ఎదురుగా పోరాడదాం. రిజైన్ చేసేటప్పుడు మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో నేను ఇప్పుడు రిజైన్ చేస్తున్నాను. రండి వెళదాం. వద్దన్నా, మీరు రిసైన్ చేయకూడదు. మాకు సపోర్ట్ చేస్తున్న మీరే ప్రజల కోసం సపోర్ట్ చేయాలండి. మీరు మా వాళ్ళని రిలీజ్ చేశారు కదా, అది చాలు. మీరు మాకు సహాయం చేస్తారన్న నమ్మకం ఉంది. మినిస్టర్ హరికృష్ణ, వర్ధిల్లాలి! మినిస్టర్ హరికృష్ణ, వర్ధిల్లాలి! మన హీరో హరికృష్ణ, వర్ధిల్లాలి! చదువుల దేవుడు హరికృష్ణ, వర్ధిల్లాలి! వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, హరికృష్ణ వర్ధిల్లాలి!